తెలంగాణ గ్రామాల్లో తీసుకొచ్చి చూస్తున్నట్టుగా చూపెట్టినావు. గ్రామ పోరాటాలు మాకు తెలుసు, మేము అందరం సుందరయ్య పుస్తకమే మేము చెప్తాం. పెద్దల మూవ్మెంట్ చేసినప్పుడు తెలంగాణ మీద నువ్వు గ్రామ పోరాటాలను చక్కగా తీసుకొచ్చి చూపెట్టావు. నాకు వాళ్ళందరూ అప్రిషియేట్ చేసినారు. నా తెలుగు పుస్తకంలో మీరు చూడండి, వాళ్ళ కామెంట్స్ వెనకుంటాయి. కాబట్టి ఏంటంటే అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ నేను చెప్తున్నాను. ఈరోజు ఇంకో కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి మీకు. ఇది ఇంటిగ్రేషనే అని మీనన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ లో ఐసిఎస్ ఆఫీసర్ ఆయన కోఆర్డినేట్ చేసిండు ఇండియన్ ఇది ప్రిన్సెస్ యొక్క ఇంటిగ్రేషన్. బుక్ రాసిండు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. మీరు చదవండి. హైదరాబాద్ లోనే వీళ్ళు ఉన్నారు కదా, ఓరియంట్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆయన ఇంటిగ్రేషన్ అంటాడు. అంటే నేను దాన్ని బట్టి ఏమనుకున్నానంటే మీకు కొంచెం కొత్త విషయాలు చెప్తా. 15 ఆగస్టు 1947లో మొత్తం భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినామని బ్రిటిష్ వాళ్ళు చెప్పారు. ఇక మాకు సంబంధం లేదు అంటే ఇంక్లూడింగ్ ప్రిన్సెస్ అనమాట. జూన్ 6వ తారీఖు 1947లో బ్రిటిష్ పార్లమెంటు ఇండియాస్ ఇండిపెండెంట్ బిల్ అని పెట్టి అది యాక్ట్ గా పాస్ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అసలు ఉంటది. సిఆర్ ఎట్లీ ప్రధానమంత్రి, చర్చిల్ కంటే బెటర్ సోషలిస్ట్ ప్రధానమంత్రి. ఆయన వెంటనే చెప్పిండు, ప్రధానమంత్రి ఆయన భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి, మనం ఆపుద్దన్నాడు. ఆ బిల్లులో ఏమి రాశారంటే ఇండియా అండ్ పాకిస్తాన్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ సవరెన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్స్ విత్ అపాయింటెడ్ డేట్ 15 ఆగస్ట్ 1947. అప్పటి వరకు చర్చలు అయిన తర్వాత జిన్నాతో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, కట్టమంచి రామలింగారెడ్డి ఎంతమంది మాట్లాడినా జిన్నా వెళ్ళా నాకు కావాలన్నాడు, పాకిస్తాన్ కావాలన్నాడు. అప్పుడు వీళ్ళందరూ పోయి బ్రిటన్లో చెప్పారు మేము రెండుగా విడిపోతున్నాం అని చెప్తే అప్పుడు ఈ బిల్లు పాస్ అయింది. సో 15 ఆగస్టు బిల్లు అయింది. ఆ తర్వాత అందులో క్లాజ్ 6 అని ఉంటది. అది నిజాంని అప్సెట్ చేసింది. ఎంతో మంది మనుషులు మీర్ లైకల్ని పంపించాడు, మౌంట్ బాటన్తో మాట్లాడాడు, సిఆర్ ఎట్లీ దగ్గర పంపించిండు, నాకు స్వతంత్రం కావాలా, మీరు నన్ను స్వతంత్ర హైదరాబాదును మీరు ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి నేను స్వతంత్రుడి, మీరు పోయేటప్పుడు నా ప్రిన్సిపాలిటీ నాకు ఇచ్చి వెళ్ళిపోండి అని అడిగితే సిఆర్ ఎట్లీ అన్నాడు, మాకు తెలిసింది ఒక్కటే భారతదేశం, నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మేము దాన్ని అంతా భారతదేశం చేసినాం, మేమేం ఇప్పుడు కూడా రెండుగా కూడా విడడానికి ఇష్టం లేదు, కానీ వాళ్ళు అగ్రిమెంట్ అవ్వలే వాళ్ళకి, కాబట్టి మేము రెండుగా ఇచ్చేసి వదిలించుకోవాలనుకున్నాం అని చెప్పేసి మేము చేసినాం. నువ్వు పోయి ఆ 6 ప్రకారం ఏముందంటే ప్రిన్సెస్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ బ్రిటిష్ అండ్ ప్రిన్సెస్ ఇఫ్ దే వాంట్ దే కెన్ జాయిన్ ఎయిదర్ పాకిస్తాన్ ఆర్ ఇండియా. అది ప్రిన్సెస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్. మీరు రిటర్న్ పోండి, మీకు మాకు సంబంధం లేదు. నిజాం అంటే నేను బ్రిటిష్ కామన్వెల్త్లో చేరతాను, నువ్వు కామన్వెల్త్ చేయడానికి నువ్వు ఇండిపెండెంట్ రాజు అయితే కదా చెయ్యేది, మేము కామన్వెల్త్ని చేర్చుకోమన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇంపార్టెంట్ లెసన్. తర్వాత జిన్నా వచ్చిండు హైదరాబాద్లో, రాయల్ హోటల్లో కూర్చున్నాడు. జిన్నాని కలవడానికి నిజాం ఇష్టపడలే. బట్ ముస్లిం ఇంటలెక్చువల్స్ ఆయన దగ్గర పోయి, ఆయన చాలా పెద్ద మనిషి, ఏమనుకుంటున్నావు, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలి నువ్వు అన్నారు. నెహ్రూ వస్తే నువ్వు మాట్లాడవా అంటే నెహ్రూతో మాట్లాడు, నెహ్రూకు సమానం ఆయన అంటే సరే తీసుకురా అంటే అన్నారు. తీసుకొచ్చారు. ఇంకా జిన్నా అదృష్టవంతుడు, కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. నిజాం ముందు కూర్చోడానికి వీలు లేదు, ఎవడైనా నిలబడి మాట్లాడా. ఈయన అన్నారు నెహ్రూ వస్తే కుర్చీ వేస్తాం అన్నా. నెహ్రూ స్థాయి కాబట్టి కుర్చీ వేయమన్నారు. కుర్చీ వేసిండు. జిన్నా బిహేవియర్ ఆయనకు నచ్చలే. కాలు మీద కాలు వేసుకోవటం, వెంటనే కూర్చోగానే కాలు మీద కాలు వేసుకుంటాడు, చుట్ట తాగుతాడు. నిజాం ముందు చుట్ట తాగకూడదు, కాలు మీద కాలు వేసుకోకూడదు, అసలు కూర్చోనే కూడదు. కాబట్టి నిజాంకి నచ్చకుండా ఏం చెప్పన్నాడు, వాట్ యు వాంట్ అన్నాడు. నేను పాకిస్తాను ముస్లిమ్స్ కోసం ఏర్పడుస్తున్నా, అందులో నువ్వు కూడా జాయిన్ అవ్వు అని అడిగాడు. అడిగితే ఎందుకు జాయిన్ అవ్వాలి నేను అన్నాడు. నువ్వు ముస్లిం కదా అన్నాడు. ముస్లింకి ఒక రాజ్యం వస్తుంది, నువ్వు ముస్లిం. బ్రిలియంట్ ఆన్సర్ చెప్పాడు. నెహ్రూ అదిరిపోయాడు. నెహ్రూ అప్పటి నుంచి నిజాం అంటే అభిమానం కూడా ఏర్పడదు. నేను ముస్లిం బై ఫెయిత్, ముస్లింనే, నాకు ఆ మతం మీద నమ్మకం ఉంది. నేను హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యం చేయలే. నాకు దగ్గర హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, నేను అలా డిఫరెన్షియేట్ చేయను. కాబట్టి నువ్వు వెళ్ళిపోమన్నాను. వెంటనే 10 నిమిషాల్లో నిజాము నార్మల్గా ఆయనకిష్టం వచ్చిన వాడు వస్తే అల్మిరాలో హైదరాబాద్ బిస్కెట్లు ఉంటాయి, తాళం ఆయన చేతిలో ఉంటుంది, ఈ పైజమాలో ఉంటుంది. ఆ తాళం తీసిపోయి బిస్కెట్లు ఓపెన్ చేసి బిస్కెట్ తీసుకొచ్చి 2 బిస్కెట్ రెండే పెడతాడు. బిస్కెట్ కూడా ఇలా మాట్లాడాడు. చివరికి నా ప్లాను పంజాబ్, బెంగాల్,
హైదరిస్తాన్, మల్బారిస్తాన్ 4ను కలిపి పాకిస్తాన్ చెయ్యాలనుకుంటున్నా అని చెప్పాడు. నేను మాత్రం ఈ పాకిస్తాన్లో జాయిన్ అవ్వను, నాకు నీకు సంబంధం లేదు అనేటువంటి బ్రిలియంట్ ఐడియా తీసుకున్నాడు. అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. వెంటనే సర్దార్ పటేల్ హైదరాబాద్ వచ్చాడు, జిన్నాతో కలిసిండు, మాట్లాడి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ని అడ్రస్ చేసిండు. యూనివర్సిటీ స్టూడెంట్స్తో ఆయన చెప్పాడు, హైదరాబాద్ అంటే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీస్ని మన దేశంలో ఎస్టాబ్లిష్ చేయాలి. ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి ఇక్కడ ఉంటున్నారు కొట్టాట్ లేకుండా. హైదరాబాద్లో ముస్లిం ఇంటలెక్చువల్స్ ఇండిపెండెన్స్ కావాలి అనుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చాలా మంది ఉన్నారు. షేర్వానీ, ప్రొఫెసర్ షేర్వానీ హిస్టోరియన్, సో చాలా మంది, ఇంకా సైఫ్ హుసేన్ కెమిస్ట్రీ ప్రొఫెసర్, మొట్టమొదలు రజాకార్లు పోయి సైఫ్ హుసేన్ ఇంటిని తగలబెట్టారు. వాళ్ళందరూ దేశానికి స్వాతంత్రం వస్తుంటే మనం అందరం భారతదేశంలో కలుద్దాం అన్నటువంటి వాళ్ళని మొట్టమొదలు ముస్లిం ఇంటలెక్చువల్స్ని అటాక్ చేసి కొట్టడం మొదలుపెట్టారు. ఈ సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రజాకారులు అనేటువంటి వాళ్ళు బహదూర్ యార్ జంగ్ చచ్చిపోయినాక బహదూర్ యార్ జంగ్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ అని పెట్టాడు. ఆయన చనిపోయిన తర్వాత కాసిం రజ్వీ దానికి సక్సెస్ అయ్యాడు. కాసిం రజ్వీ మీద పోలీస్ ఎంక్వైరీ చేయించిండు నిజాం. తర్వాత కేసు కోర్టుకు పోయింది. కోర్టులో జడ్జి కాసిం రజ్వీ క్రిమినల్ అని డిక్లేర్ చేశాడు. హైకోర్టు హైదరాబాద్ హైకోర్టు. కాసిం రజ్వీ రికార్డు అది. అలాంటి కాసిం రజ్వీ బహదూర్ యార్ జంగ్ చనిపోవటానికి గల కారణం కూడా నిజాం పాయిజన్ పెట్టించాడు. నేను ఆ ఫైల్ చదివాను. ఎందుకు? బహదూర్ యార్ జంగ్ ఎమోషనలైజ్ చేసి ముస్లిమ్స్ సుపీరియర్, మనం రూలింగ్ క్లాస్, ఈ దేశాన్ని పాలించిన వాళ్ళం మనం, కాబట్టి మనకి దేశంలో మనకి హైదరాబాద్, కనీసం హైదరాబాద్ మనకు ఉండాలి అని ఆయన ప్రచారం చేస్తుంటే నిజాంకు నచ్చలే. నిజామే డిన్నర్ పార్టీ చేయించిండు ఆయన ఇంట్లో, ఒక ఫ్రెండ్ ఇంట్లో. నిజాం కూడా వస్తున్నాడు. నిజాం లాస్ట్ రాలే, ఫ్రెండ్కి చెప్పిండు వాడికి ఇంత కలిపి చంపారా అన్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఆన్ ది ఆర్డర్స్ ఆఫ్ ది నిజాం ఫ్రమ్ అబోవ్ వీఆర్ క్లోజింగ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పినారు. అట్లా నిజాం కొన్ని అలాంటి పనులు చేసుకుంటూ వచ్చాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 15 ఆగస్టు 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక వీళ్ళు రెచ్చిపోయినారు రజాకారులు. ఎంత పెద్ద బట్ట నా పుస్తకంలో చూడండి, నేను ఒక స్ట్రక్చర్ వేసిన, రజాకారు స్ట్రక్చర్ వేసినాం. పైన ఏదో శిలాఫాస్ ఏదో సంథింగ్, ఆయన చీఫ్ ఆఫ్ ఇది రజాకారులు, కింద వాలంటీర్ రజాకారులు 7, జిల్లాకు ఒక బటాలియన్. అంత బాగా ఆర్గనైజ్ చేసాడు, గన్నులు తీసుకున్నాడు, మొత్తం ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు. నిజాము స్వాతంత్రం వచ్చిన తర్వాత స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ సైన్ చేయాల్సి వచ్చింది. మౌంట్ బాటన్ చెప్పిండు నిజాంకి, నీకు మేము స్వాతంత్రం ఇయ్యలేదు, నువ్వు పోతావా పాకిస్తాన్కి, నువ్వు పోనన్నావు, జిన్నాను ఎంటర్ చేయలే, ఇక నీకు సొల్యూషన్ ఏంటి, ఓన్లీ ఇండియాలో నువ్వు భాగం అవు, కాబట్టి ఇమ్మీడియట్గా పోయి స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ నువ్వు చెయ్యి అని చెప్పి అన్నాడు. స్టాండ్స్టిల్ అగ్రిమెంట్ చేసాడు. స్టాండ్స్టిల్ చేసిన తర్వాత రజాకార్లు అందరూ, ఇది ఉంటే ఇప్పుడు గవర్నర్ ప్లేస్, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, దాన్ని అటాక్ చేసి వైలెన్స్ చేసినప్పుడు వీళ్ళందరితో రజాకారులను కలిపి మీర్ లైకరీ గవర్నమెంట్లో 3 రజాకారులని మంత్రులుగా చేసి ఇక వీళ్ళందరిని ఎక్కడ పంపించినారు, తెలంగాణ గ్రామాల్లో జరుగుతున్న ఉద్యమానికి వ్యతిరేకంగా పోండి అన్నారు. ఇంకో విషయం కూడా గమనించాలి, విష్ణునూరు రామచంద్రారెడ్డి లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ 46 ఎలక్షన్స్ లో, ఆయన గవర్నమెంట్ తో సంబంధం ఉంది. వాళ్ళందరూ కలిసి మామూలుగా ఒట్టిగా నిజాం తరఫున ఉండటమే కాదు, గవర్నమెంట్ మనిషి అతను, మొత్తాన్ని రజాకారులను దింపి పరిచారు. తెలంగాణ గ్రామాల్లో రైతుల మీద ఉద్యమం చేస్తున్నారు, రైతుల్ని చంపుతున్నారు, రూత్లెస్ మర్డర్. అది ఆ విధంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో జవహర్లాల్ నెహ్రూ అడిగాడు, మరి ఆ వైలెన్స్ నువ్వు ఆపట్లేదు, నువ్వు ఎందుకు ఆపట్లే అన్నాడు. నిజాం కొంచెం తప్పించుకోవటం, తెలివిగా మాట్లాడటం, షూడ్ పాలిటీషియన్ నిజాం, మూర్ఖుడు కాదు, చాలా షూడ్ పాలిటీషియన్, ఎలా రక్షించుకోవాలనేది అతను తెలుసు, రాజవంశంలో పుట్టినవాడు. సో కాబట్టి కేఎం మున్షితో చెప్పినాడు, I am prisoner in the hands of Razakars. Razakars are using the fascist methods. They are killing people. They don't listen to me. తప్పించుకున్నాడు అక్కడ. ఎందుకంటే అది నడపాల, కమ్యూనిస్టులను కథం చేయాలా, భూస్వాములు ఉండాలా. నిజాం ఎంతమంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతో చెప్పింది,
ల్యాండ్ రిఫార్మ్ తీసుకురమ్మని చేయను అన్నాడు. జాగీర్దార్ అబాలిషన్ చేయను అన్నాడు. ఫ్యూడల్ క్యారెక్టర్ మెయింటైన్ చేస్తాడు ఆయన. ఆయనకు కింద జాగీర్దారులు ఉండాలా, దొరలు ఉండాలా, అదే స్ట్రక్చర్. నేను ఏమన్నా చేస్తా, నా ఫోర్ ఫాదర్స్ ఏమి చేశారో దాన్ని మాత్రం పోగొట్టను. జాగీర్దారులు మా తాతలు ఇంట్రడ్యూస్ చేశారు, ఈ రోజు వచ్చి జాగీర్దారులు వెదవాలంటే నేను ఒప్పుకుంటున్నా, ఇన్నాళ్ళ బట్టి లేనిదేంటి అని రెవెన్యూ ఆఫీసర్స్ అందరితో చెప్పాడు. ఆ విషయం నాతో మాట్లాడుద్ది అన్నాడు. సరే, చివరికి 1939లో ఒక యాక్ట్ వచ్చింది అనుకోండి, అది తర్వాత సంగతే. సో ఈ స్టాండ్ తీసుకున్నటువంటి వాడికి నెహ్రూకి అర్థమైంది కావాలని చేస్తాడని. సరే, వెంటనే మాట్లాడుకొని వెంటనే నెహ్రూ ఇక్కడ డిసైడ్ చేశాడు ఏంటంటే క్యాబినెట్ ప్రొసీడింగ్స్ నేను చదివాను. రజాకారులు నా మాట వింటలేదు అన్నాడు కాబట్టి రజాకారులను పంపించడానికి, రజాకారులను బంధించడం కోసం ఇండియన్ ఆర్మీ పోవాలి అని క్యాబినెట్లో చెప్పారు. అందులో ఇంకో మంత్రి అన్నాడు, వీళ్ళు పోతారు, మరి కమ్యూనిస్టులు ఏంటి, కమ్యూనిస్టులు కూడా ఉన్నారు, ఏం చేయాలా అంటే ఏళ్ల తర్వాత కమ్యూనిస్టు చూద్దాం పొమ్మను. ఆర్మీ బెజవాడ నుంచి ఒక బటాలియన్ వచ్చింది, ఔరంగాబాద్ నుంచి ఒక బటాలియన్ వచ్చింది. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు రజాకారులను చెక్ చేయాలి, విజయవాడ నుంచి, కోదాడు మీద నుంచి, నల్గొండ మీద నుంచి వచ్చిన వాళ్ళు కమ్యూనిస్టులు చెక్ చేయాలి. సో అది వాళ్ళ ప్లాన్. అలా రావడం జరిగింది. రజాకారులు ఒక్కసారి రాగానే ఔరంగాబాద్ జైలు ముందు ఫటాఫట అదే ఇండియన్ ఆర్మీ ఫటాఫట ఫైర్ ఓపెన్ చేసేసి 12 మంది చచ్చిపోయారు. జైలు గేట్ ముందు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత ఇక రజాకారులు పారిపోవడం, రజాకారులు రెసిస్ట్ చేయలే, పారిపోయినారు, కందిచేలలో దాక్కున్నారు. ఆర్మీ పోయి కందిచేలంతా వెతికి చంపడమే, కనపడకుండా పోయారు. అట్లా అంత తొందరగా 13వ తారీఖు నాడే రజాకారుల రెసిస్టెన్స్ పోయింది. సో అప్పుడు వాళ్ళు మిగిలింది ఏంటి, కమ్యూనిస్ట్, అది వాళ్ళు చూసుకుంటారు. బెజవాడ నుంచి వచ్చేటువంటి టీం వాళ్ళు చూసుకుంటారు అనే పద్ధతిలో వీళ్ళు ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. సికింద్రాబాద్ దగ్గరకు 16వ తారీఖు నాడు రావడం జరిగింది. 16వ తారీఖు వచ్చిన తర్వాత వాళ్ళు 16వ తారీఖు నాడు మీర్ లైక్ అలీ ప్రధానమంత్రి, మీర్ లైక్ అలీని పిలిచాడు నిజాం. పిలిచిన తర్వాత ఆయన ఏదో అడుగుతాడేమో అనుకోడు, ఏం అడగలే, రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి రాజీనామా చేయించి దగ్గర పెట్టుకున్నాడు. ఇక నువ్వు బాగున్నాడు. జనరల్ ఎల్డ్రూస్ ఆర్మీ చీఫ్ అతను వచ్చిండు. సార్ మరి నేనేం చేయాలి సార్, నన్ను అక్కడే పంపిస్తే నేను అక్కడనే రజాకారులని అదే ఇండియన్ ఆర్మీని ఆపేవాడిని, నన్ను నాకేం మీరు ఆర్డర్స్ ఇలే. ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు, నా ఆర్మీ క్యాంప్ దగ్గరకు వస్తాను, నేను చేతులు ముడుచుకొని నేను కూర్చోను, నేను యుద్ధంలో నా ప్రాణం పోగొట్టు, కానీ నేను ఆర్మీ వాడిని అంటే మీర్ లైక్ అలీతో మాట్లాడుకోపమ్మా. ఏం చెప్పలే. మీర్ లైక్ అలీ దగ్గర పోయి ఏంటి అన్నాడు. ఆయన రాజీనామా చేసినాడు చెప్పలే, నువ్వు పోయా పోయి వాడిని సరెండర్ అవుకో అని చెప్పిండు. అతను పోయిండు, సరెండర్ అయ్యిండు. 17వ తారీఖు నాడు సరెండర్ అయ్యి ఇక్కడికి వచ్చాడు. ఎక్కడికి నిజాం దగ్గరకు వచ్చాడు. నిజాంకు సాల్యూట్ చేసినాడు ఇద్దరు. జనరల్ చౌదరి, సార్ రేపు ఎల్లుండో కాశ్మీర్ రెడ్డిని అరెస్ట్ చేస్తాను, మీర్ లైక్ అలీని ఎప్పుడంటే అప్పుడు నేను అరెస్ట్ చేసేస్తాను, నువ్వు అన్నావు కదా రజాకారులు నిన్ను పని చేయనట్లేదు, లేకపోతే నువ్వు శాంతిని తీసుకొచ్చేవాడు తెలంగాణలో అన్నావు కదా, కాబట్టి నేను వాళ్ళని అరెస్ట్ చేస్తాను సార్ అని సాల్యూట్ చేసి, ఐ సాల్యూట్ యూ ది HEH ది నిజాం అనకూడదు. ఒక ఆర్మీ చీఫ్ ఒక దేశంలో యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధం చేసినో చేయలేవు తర్వాత సంగతి, వాడు ఓడిపోయిండు. ఓడిపోయినాక ముందు HEH ది నిజాం పెద్ద టైటిల్, అది ఆ టైటిల్ అనకూడదు. అరెస్ట్ చేయకపోతే అరెస్ట్ చేయను, అసలు అరెస్ట్ చేయాలా, HEH నిజాం అని సార్ యువర్ ప్రిన్సిపాలిటీ ఈజ్ బ్యాక్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నువ్వు అన్నావుగా నా చేతులు లేదని, ఇగో నీ చేతిలో పెట్టినాను. నిజాంని అక్కడ కూర్చోబెట్టారు. ఇక నెక్స్ట్ టాస్క్ కమ్యూనిస్టుల మీద మొదలుపెట్టింది జనరల్ చౌదరి. సో అప్పటికే 3 స్క్వాడ్ లీడర్స్, నల్లా నరసింహులు, ఇంకొక ఆయన తిరుపతి రెడ్డి, ఇంకొక ఆయన 3 స్క్వాడ్స్ మీద అసలు లీడర్స్, నాయకులు పైన ఉంటారు. యుద్ధంలో ఉంది వీళ్ళు ముగ్గురు ఆర్మీతో ఫైట్ చేస్తున్నారు. యుద్ధం నడుస్తూ ఉంది. అంతకుముందు ఉన్నటువంటి గుతపల సంఘం, ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ చేతికి వచ్చినాక దొరలను ఫైట్ చేయడానికి కర్రలు పట్టుకున్నారు. దొర జోతగాళ్లకు వ్యతిరేకంగా అది గుతపల సంఘం అన్నారు. గుతపల సంఘం కాస్త గన్నుల సంఘంగా మారిపోయి పోరాటం నడుస్తూ ఉంది. నిజాంని అక్కడ ఉంచినారు. ఎందుకంటే ఆ విషయం ఒకటి తెలవాలి, కమ్యూనిస్టులు ఏం చేస్తారో ఒకటి తెలవాలి. రెండోది ఏంటి, ముస్లిమ్స్ ఏం చేస్తారు ఇప్పుడు అది కూడా తెలవాలి అని చెప్పేసి అలా ఉంచి 26 నవంబర్ 1949లో రాజ్యాంగం తయారైంది, రాసినారు. ఆ రాజ్యాంగంలో రాజప్రముఖ్ అనేటువంటి ఒక పాత్ర పెట్టారు. రాజప్రముఖ్ అంటే గవర్నర్కి ఈక్వల్. గవర్నర్ చేశారు. ఈయనకు వచ్చి వెంటనే కేఎం మున్షి వచ్చి, సార్ మీరు రాజప్రముఖ్ అన్నాడు. ఆయనకు రాజప్రముఖ్ అంటే ఎంత కోపం ఉంటుంది. రాజప్రముఖ్ అంటే ఏంటయ్యా,
సార్ నువ్వు ఎక్కడుండి నువ్వు పాలించాల్సిందే. ఎట్లా పాలించాలా? నీకు జీతం ఇస్తారు సార్. వాళ్ళు నాకు జీతం ఇస్తారా? నేను జీతం ఇస్తా. నేను ఎట్లా జీతం తీసుకుంటా అంటే నీ కారు కూడా ఉంటుంది, ఆఫీస్ కూడా ఉంటుంది. ఇవన్నీ ఆయనకి నచ్చలే. నా కారు లేదు ఏది పొమ్మన్నాడు. చివరికి సర్దార్ పటేల్ తోటి మీనంతో మాట్లాడించి ఆయన ఒప్పించినాడు. రాజప్రముఖ్ అక్కడ ఉంచి తెలంగాణలో జరిగేటువంటి వార్ని కంటిన్యూ చేస్తూ ఆయన అక్కడ కూర్చోబెట్టారు. ఇక కమ్యూనిస్టులని ఎలిమినేట్ చేయడానికి ప్లాన్ జవహర్లాల్ నెహ్రూ చేసిండు. ఏంటది అంటే 48లోనే 49 మొదట్లో అనుకుంటా జాగీర్దారు అబాలిషన్ అనేటువంటి ఫర్మాను నిజాంతో ఇప్పించారు. జాగీర్లు, దేశముఖులు, మక్తాలు వీళ్ళందరూ కూడా అబాలిషన్ నిజాంతో చేయించారు. అంతేకాకుండా పట్టాదారి సిస్టాన్ని మేము స్ట్రెంగ్తెన్ చేస్తున్నాం, రైతులకి వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తాం అని నిజాంతో అనిపించారు. నిజాం వల్లనే ఇదంతా వచ్చింది, వాడిని కూర్చోబెట్టింది అక్కడ అందుకు అని అట్లా చేసి ఆ తర్వాత ఇంకోటి ఏం చేసినారు, సర్ఫకాస్ కూడా అబాలిష్ చేస్తున్నా అన్నాడు. సర్ఫకాస్ అంటే నిజాం పర్సనల్ ప్రాపర్టీ, నిజాం జాగీర్దార్ కూడా. సర్ఫకాస్ ఆయన సొంతం. సర్ఫకాస్ అంటే రంగారెడ్డి జిల్లా. సో ఆయన అది సరెండర్ చేస్తే 25 లక్షలు సంవత్సరానికి ఆయనకి రెంట్ ఇస్తామన్నారు. 25 లక్షలు చిన్న అమౌంట్ కదా ఆ రోజుల్లో. కాకపోతే ఒక జిల్లా అనుకోండి. అది ఇచ్చి నిజాంని అక్కడ నీకు అది ఇచ్చేసినంగా అయిపోయింది అన్నారు. నిజాం తోటి ఇంకొక ఫర్మాన్ ఇచ్చారు. ఏంటది? హైదరాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈజ్ డిజాల్వ్డ్, హైదరాబాద్ యాజ్ ఎ స్టేట్ ఈజ్ డిజాల్వ్డ్, హైదరాబాద్ ఈజ్ బికమింగ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ యూనియన్. కథం వాడితోటి ఇండియాలో భాగం చేసి పడేసినారు. తెలిసి ఇంకో ఫర్మాన్ ద్వారా ఎలక్టోరల్ రూల్స్ తయారు చేయాలా. ఎలక్టోరల్ రూల్స్ ప్రకారంగా హైదరాబాదుని ఇండియాతో పాటు ఎలక్షన్స్ తర్వాత వస్తాయి. 52లో వచ్చినాయి. ఆ ఎలక్షన్తో పాటు హైదరాబాదులో కూడా మీకు ఎలక్షన్ అయింది అని చెప్పి అన్ని పనులు చేయించి అక్కడ కూర్చోబెట్టారు. ఈ మధ్యలో ఆయన కొన్ని ప్రయత్నాలు చేసాడు. ఈ మధ్యలో మనవడు కొంత బంగారం తీసుకొని బయటికి పోతున్నాడు, పంపించాడు. అడిగి చెప్పిండు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, వాళ్ళదే బంగారం నా దగ్గర ఉంది, వాళ్ళు లండన్లో సెటిల్ అవుతుండు, ఒకడు స్విట్జర్లాండ్లో ఒకటి సెటిల్ అవుతుండు, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఒకటి సెటిల్ అవుతుండు, ఆ బంగారం తీసుకుపోతారన్నాడు. బ్రహ్మాండమైన స్ట్రాటజీ కాంగ్రెస్ది. కమ్యూనిస్టులు పోయేంతవరకు ఉంచారు అక్కడ నిజాంని. ముస్లిమ్స్తో గొడవ లేకుండా కమ్యూనిస్టులు అణచడం అంతా కూడా నిజాం ఆర్డర్స్ తీసుకొని విఎం వెల్లోడిని సీఎంగా చేసి విఎం వెల్లోడి కింద కమ్యూనిస్టుల మీద పోరాటం నడుస్తుంది. వెల్లోడి చేస్తున్నాడు, ముఖ్యమంత్రిని చేసినారు. అట్లా ఆ పోరాటం అట్లా పక్క నడుస్తుంది. అది ఈ మధ్యలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి, మీకు తెలిసిన విషయాలే ఉంటాయి. ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత ఎస్ఏ డాంగే, రావి నారాయణ రెడ్డి మనం పోరాటం చేసింది నిజాంకి జాగీర్దారులకి వ్యతిరేకంగా. ఇండియన్ ఆర్మీ వచ్చింది కాబట్టి తెలంగాణ స్ట్రగుల్ నడవదు. రావి నారాయణ రెడ్డి పోయి బాంబేలో కూర్చున్నాడు పార్టీ హెడ్ క్వార్టర్స్లో. మరి మీకు ఎంతవరకు తెలుసో లేదో తెలియదు. మీరందరూ పార్టీ మనుషులు ఏం కాదు. ఈ పార్టీ మనుషులు కొన్ని చెప్తున్నా, మీరు చూడండి. తెలంగాణ ఇది కమ్యూనిస్ట్ పార్టీ డాక్యుమెంట్స్ చూడండి. డాక్యుమెంట్స్లో ఎన్ని ఉంటాయి. తర్వాత పిటి రణదివే జనరల్ సెక్రటరీ అయ్యిండు 48లో. పిటి రణదివే పిసి జోషి 10 సంవత్సరాలు జనరల్ సెక్రటరీ, 37 నుంచి 47 దాకా జనరల్ సెక్రటరీ. కమ్యూనిస్టు ఉద్యమాన్ని పిసి జోషి నెహ్రూతో కలిసి, నెహ్రూ మొట్టమొదటి కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1936లో పెట్టిండు. పిసి జోషి కమ్యూనిస్ట్ పార్టీ అని అనౌన్స్ చేసి జనరల్ సెక్రటరీ అయింది 37లో. రెగ్యులర్గా పిసి జోషి నెహ్రూను కలుస్తున్నాడు. అంటే నేషనల్ మూవ్మెంటు లెఫ్ట్ టర్న్ తీసుకున్నది 35 తర్వాత, సివిల్ డిజోబీడియన్స్ తర్వాత గాంధీని పక్కగా జరిపారు. ఇది లెఫ్ట్ టర్న్ తీసుకొని వస్తున్నటువంటి ఉద్యమం నడుస్తూ ఉంది. దీన్ని 48లో ఆయన కలకటాలో కాంగ్రెస్ అయింది. అందులో బీటీ రణదివే జనరల్ సెక్రటరీ అయిండు. 47లోనే జనరల్ సెక్రటరీ అయ్యాడు. ఏమండు బీటీ రణదివే? నెహ్రూ ఈజ్ స్టూజ్ ఆఫ్ ఇంపీరియలిజం అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్ విల్ కంటిన్యూ అగైన్స్ట్ నెహ్రూస్ గవర్నమెంట్. నేను రైటేనా? మరి మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ, మీరు పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు. తర్వాత చివరికి ఏమైందంటే అది నడవలే. 10,000 వర్కర్స్ను బాంబేలో కాల్చి చంపడం జరిగింది ఆ ఎజెండా కింద. నెహ్రూ అక్కడ ఫామ్ స్టాండ్ తీసుకున్నాడు, సాఫ్ట్గానే ఉన్నాడు.
వీళ్ళకి పాఠం చెప్పాలి, రణదివేకి పాఠం చెప్పాల్సిందే అని అన్నాడు. తర్వాత మన తెలుగు ఆయన రాజేశ్వరరావు తర్వాత జనరల్ సెక్రటరీ అయ్యాడు. బిటి రణదివే ఓడిపోయాడు. కమ్యూనిస్ట్ పార్టీలు నష్టం జరిగింది. రాజేశ్వరరావు మావోయిస్టుగా రైతు ఉద్యమం, ఇది రైతు ఉద్యమం నడిపిస్తాం అని చెప్పాడు. ఈ మధ్యలో ఇలాంటి అప్రోచ్ ఉంటే సుందరయ్య బికేమ్ ఇన్ఫ్లుయెన్షియల్. సుందరయ్యని తిరగమన్నారు. ఒకసారి తిరిగి జనంలో క్యాడర్ ఏమనుకుంటుందో కనుక్కొని రమ్మన్నారు. మీకు తెలిసి ఉంటుంది, సుందరయ్య విజయవాడలో బయలుదేరి పార్టీ లిటరేచరు ఒక పెద్ద మూట నెత్తిన పెట్టుకొని కోదాడు దగ్గర ఎంటర్ అయ్యి గ్రామాలు చూసుకుంటే ఎక్కడ స్క్వాడ్స్ ఉన్నాయో ఆ స్క్వాడ్స్ అందరికి పోయి స్క్వాడ్స్ చెప్పుకుంటే జనగాం మీద నుంచి మళ్ళీ తిరిగిపోయాడు. ఎక్కడా పోలీసు రికార్డులో సుందరయ్య తిరిగిపోయింది అనే విషయం పోలీసులు తెలవలే. అంత టాప్ కనపడకుండా వచ్చాడు. సుందరయ్య అయ్యంతా చూసి వచ్చిన తర్వాత సెంట్రల్ కమిటీకి చెప్పిండు, పార్టీ క్యాడరు వదిలిపెట్టుకుందాం అనుకుంటుంది. ఈయనేమో వాళ్ళేమో మొట్టమొదటి అయిపోయింది, ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత కథం అని వాళ్ళు అన్నారు. వీళ్ళు బీటీ రమణి కానీ రాజేశ్వరరావు కానీ మనం కంటిన్యూ చేద్దామని అంటున్నారు. మిగతా క్యాడర్ అందరూ ఏంటంటే అప్పటికే గ్రామాల్లో కమ్యూనిస్టులు తరివేసింది ఇండియన్ ఆర్మీ, అడవులకు పోయారు. అటు కృష్ణా ఒడ్డున ఇటు గోదావరి ఒడ్డున కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళిపోయింది. అలా అక్కడ చేస్తుంది. చివరికి వాళ్ళందరిని అడిగితే నడిచే పరిస్థితి లేదని ఆ క్యాడర్ ఆయనకి చెప్పిందట. అది కేంద్రంలో కమిటీకి ఆయన ఇచ్చి సుందరయ్య థీసిస్ అక్కడ ఏంటి అంటే, మనం సంపాదించిన గెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించుకోవటం కోసం తెలంగాణ ఆమోత్సవాలు కంటిన్యూ చేద్దాం, అంతేగాని కొత్తగా ఇంకా ఏదో చేద్దాం, నెహ్రూకి వ్యతిరేకంగా ఇంకెవరికి వ్యతిరేకంగా అనొద్దు. మేము భూమి కట్టినాం, మేము భూమి పంచినాం, మా భూమి మా రైతులకు ఉండనియాల. నెహ్రూతోటి వెంటనే సుందరయ్య నెగోషియేషన్ మొదలుపెట్టాడు. మీకు తెలుసో లేదో, డైలీ వెంకడు అని 13 సంవత్సరాల పిల్లవాడికి ఇండియన్ ఆర్మీ డెత్ సెంటెన్స్ ఇచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీకి రహస్యంగా పిల్లాడు భోజనాలు చేసుకొచ్చి పెడుతున్నాడు. ఆ పిల్లాడిని రక్షించడం కోసం లండన్లో ఫేమస్ సివిల్ లిబర్టీస్ లాయర్ ఉన్నాడు. ఆయన పేరు నేను మర్చిపోయాను. ఆయన పుస్తకం కూడా రాసిండు. ఆయన వెంటనే వచ్చి నెహ్రూని కలిసి, నిన్నటిదాకా నువ్వు యాంటీ ఇంపీరియలిస్ట్, ఇదేంటి చిన్నపిల్లాడికి డెత్ సెంటెన్స్ ఇస్తుంటే వాళ్ళు ఎట్లా ఊరుకుంటాను అని సుందరయ్య కనపడ్డాడు. చిన్నపిల్లాడికి మీరు డెత్ సెంటెన్స్ ఇస్తారా అని చెప్పేసి అందరం మాట్లాడి చివరికి సుందరయ్య వాళ్ళతో అగ్రిమెంట్, మీ భూములు మేము రక్షిస్తామని భూముల లిస్ట్ మొత్తం కమ్యూనిస్ట్ మినేస్ ఇన్ తెలంగాణ అని హోమ్ మినిస్ట్రీ మొత్తం ఫైల్స్ కలెక్ట్ చేసి ఎక్కడెక్కడ భూమి డిస్ట్రిబ్యూట్ చేసినారో లిస్ట్ చేసింది. ఆ లిస్టును ఎవరికి ప్రజెంట్ చేశారు. ఈ భూములను మేము ఉంచుతాం అని అట్లా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సరే, నెమ్మదిగా పోతున్నప్పుడు కాబట్టి అప్పుడు అన్ని గ్రూపుల్ని సుందరయ్య కన్విన్స్ చేసి ఈ పరిస్థితులు మనం కంటిన్యూ చేయలేము, అడవుల్లో సిచ్యువేషన్ అనుకూలంగా లేదు కాబట్టి మనం విత్డ్రా చేద్దాం అని చెప్పేసి అని 51లో విత్డ్రా చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏమిటి అంటే, సిఆర్ అట్లీ భారతదేశానికి పీస్ఫుల్గా స్వాతంత్రం ఇవ్వాలి అని అనుకోవటానికి గల కారణం 1935 నుండి జాతీయ ఉద్యమం లెఫ్ట్ టర్న్ తీసుకున్నది. కాబట్టి ఇప్పుడు గాంధీ నాయకత్వం ఉండేటువంటి సాఫ్ట్ కాంగ్రెస్ కాదు మన మీద ఫైట్ చేసేది. నెహ్రూ నాయకత్వం కింద నెహ్రూ క్లియర్గా చెప్పాడు. నెహ్రూకి గాంధీ చెప్పాడు. జీడీ బిర్లా వచ్చి నెహ్రూ అన్నాడు, అదేంటి ఆయన నెహ్రూకి మేము ఒప్పుకోం, ఆయన సోషలిస్ట్ పార్టీ పెట్టాడు. ఏమిటంటే బ్రిలియంట్ ఆన్సర్ గాంధీ ఇచ్చాడు. ఏమన్నాడంటే, ఆయన జెంటిల్మెన్ సోషలిస్ట్, ఆయన జెంటిల్మెన్ ఏం చేయడు ఆయన, నీకేం భయపడకండి, నేనున్నా కదా మిమ్మల్ని రక్షించుకోవటానికి. ఆయన ఒట్టుటికి మాట్లాడి, ఈ రోజున సోషలిజం మాట్లాడేవాడు ఈ దేశంలో కావాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఆయన నా వారసుడిని ప్రకటించాను. చూడండి ఎన్ని మలుపులు ఉంటాయో. ఆయన ఓపెన్గా చెప్పాడు, నేను జీడీ బిర్లా మాట్లాడి జీడీ బిర్లా పేపర్లో చదివాను, నేను జీడీ బిర్లా వెరీ హ్యాపీ, నువ్వు పోయి నెహ్రూ అంటే నెహ్రూ దగ్గర కలిసిండు, కలిసి నెహ్రూకి ఫ్రెండ్ అయ్యాడు. సో అంటే అది చూడండి ఎట్లా నెహ్రూ తిప్పుకుంటూ వస్తాడు. చూడండి, ఇటు ఏఎన్ఏ ట్యాకిల్ చేసిండు, అటు నిజాంని, అటు కమ్యూనిస్ట్ ట్యాకిల్ చేసిండు, అటు బ్రిటిష్ వాళ్ళని ట్యాకిల్ చేసిండు, జిన్నాని ట్యాకిల్ చేసిండు. జిన్నాని ట్యాకిల్ చేయడం చాలా చీట్. జిన్నా ఎటు ఏం చేస్తాడో తెలియదు, అలాంటి జిన్నాని కూడా ట్యాకిల్ చేసిండు.
చేసి ఈ పరిస్థితుల్లో సిఆర్ ఎట్లీ వచ్చే వరకు ఒకటి అర్థమైంది బ్రిటిష్ వాళ్ళకి, భారతదేశంలో మనం స్వాతంత్రం ఇవ్వకపోయినా తన్ని తీసుకునే పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి. మనం ఇవ్వడం మంచిది, స్వాతంత్రం ఇచ్చినంత మాత్రంలో మన ఆస్తులు అక్కడే ఉంటాయి. ఆ ఆస్తులని మనం రక్షించుకోవాలంటే బ్రిటిష్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్తో మనకు సంబంధాలు ఉండాలి. కాబట్టి మర్యాదగానే ఇచ్చేసి తెలంగాణలో, తేబాగలో, తెల్లిచేరిలో రాడికలైజ్ అనేటువంటి మూవ్మెంట్ని ఖతం చేయాలి. వాళ్ళ చేతిలోకి పోకుండా ఉండాలి, కమ్యూనిస్టు చేతిలోకి అధికారం పోకుండా చూసుకోవాలి. అదే అన్నమాట 15 ఆగస్టున జరిగింది. ఏమిటి అంటే ఈరోజు మనం అనుకునేటువంటి ఎలక్టోరల్ డెమోక్రసీ రావాలి కాంగ్రెస్ నాయకత్వం కింద. నెహ్రూ అటు మాట్లాడి ఇటు మాట్లాడి, అటు మాట్లాడి ఇటు మాట్లాడి, చివరికి వచ్చేవరికి నెహ్రూ ఫ్రెండ్ బోసు ఆయన ఇద్దరు కలిసి పనిచేసిన సోషలిస్ట్ పార్టీలో బోసు నేను రాడికల్ మూవ్మెంట్కి పోతాను అంటే పో అన్నాడు. బోస్ చేసేది అవ్వదు. నెహ్రూకు 100% ఆయన కమ్యూనిస్టు భావాలు ఉన్నటువంటి వాడు. బ్రిటన్లో చరిత్ర చదివిండు, భారతదేశ చరిత్ర ఎటు పోతుందో రాశాడు, భగవద్గీత మీద వ్యాసాలు రాశాడు, ఖురాన్ మీద వ్యాసాలు రాశాడు. సో ఆయనకి చరిత్ర మనిషిగా ఆయన ఎవరు, డేవిడ్ థామ్సన్ ఫేమస్ హిస్టోరియన్, ఆయన స్టూడెంట్. హిస్టారికల్ మూవ్మెంట్ ఎలా పోతుందో తెలుసు. భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చేటువంటిది బూర్జువా డెమోక్రసీ, కమ్యూనిస్ట్ డెమోక్రసీ కాదు అని నేను రష్యా నుంచి సోషలిస్ట్ కాన్సెప్ట్ని తీసుకొని మిక్స్డ్ ఎకానమీ, కీన్స్ మిక్స్డ్ ఎకానమీ తీసుకొని స్టేట్ క్యాపిటలిజం ఉంటుంది, ప్రైవేట్ క్యాపిటలిజాన్ని కూడా నేను కాదన్నా అని జీడి బిర్లాకి అష్యూరెన్స్ ఇచ్చాడు. మీరు మీ పని చేసుకోండి అన్నాడు. అట్లా ఆ హిస్టారికల్ సిచ్యువేషన్లో నెహ్రూవే రైట్ అయ్యాడు. ఈయన కాదనుకొని పోయిన వాళ్ళు అందరూ పోయినారు. సర్దార్ పటేల్ వచ్చాను జాయిన్ అయ్యాడు. నెహ్రూ చేసిందంతా కూడా బేసికల్గా కాంగ్రెస్లో ఎస్సెట్ చేసుకోవడానికి రాజగోపాల్చారి, రాజేంద్ర ప్రసాద్, సర్దార్ పటేల్ని పక్కకు పెట్టాల్సి వచ్చి, వాళ్ళు రైటిస్టులు విదిన్ ది కాంగ్రెస్. వాళ్ళని పక్కన పెట్టి రైటిస్టులు, లెఫ్టిస్టులు దగ్గర పెట్టుకొని, పీసీ జోషిని దగ్గర పెట్టుకొని మాస్ మూవ్మెంట్. పీసీ జోషి 1937 తర్వాత బలమైనటువంటి ఉద్యమం ఆల్ ఇండియా కిసాన్ సభ 37లో వచ్చింది పీసీ జోషి వల్ల. ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ పీసీ జోషి వల్ల. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పీసీ జోషి మొదలుపెట్టిండు. స్టేట్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ పీసీ జోషి మొదలుపెట్టిండు. థియేటర్ అసోసియేషన్ అంటే పృథ్వీరాజ్ కపూర్, కైఫీ ఆజ్మీ, వాళ్ళు అప్పట్లో పెద్ద ఇంటలెక్చువల్స్. ఆ ఇంటలెక్చువల్స్తో కూడా కలిసి ఇంటలెక్చువల్స్, వర్కర్స్, పెజెంట్స్, స్టూడెంట్స్ కలిపి లెఫ్ట్ ఆల్టర్నేటివ్ పీసీ జోషి నెహ్రూని శత్రువుగా చేసుకోకుండా నడిపించాడు. ఈ లెఫ్ట్ ఆల్టర్నేటివ్ కింద పోకుండా ఉండటానికి సిఆర్ ఎట్లీ సోషలిస్ట్ అయినా నెహ్రూ అది వద్దు అనుకునేటువంటి అగ్రిమెంట్ జరిగి కేర్ఫుల్గా కమ్యూనిస్ట్ పార్టీని చెక్ చేసుకుంటూ, తెలంగాణ అవసరమైన వాళ్ళని చంపుకుంటూ, మిగతా వాళ్ళని కలిసి మాట్లాడుకుంటూ రాండాయా అని చెప్పని నేను కూడా మీరు అడిగిన ల్యాండ్ రిఫార్మ్ నేను చేస్తాను అని ఇక్కడ ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ వేశారు 49లో. అలాగే భారతదేశానికి ల్యాండ్ రిఫార్మ్ కమిషన్ వేస్తా, పెజెంట్ ఎకానమీ ఇంప్రూవ్ చేస్తా నేను అని ఆ విధంగా తీసుకురావడం అనేది జరిగింది. భారతదేశం స్వాతంత్రాన్ని కేర్ఫుల్గా ఉపయోగించుకొని ఈ రోజుండే ఎలక్టోరల్ డెమోక్రసీని కేర్ఫుల్గా నెహ్రూ డిజైన్ చేసిండు. రాడికల్గా పోకుండా ఉండలే. నేను అల్టిమేట్గా మేము హిస్టోరియన్స్ ఏమంటామంటే, రాడికల్ మూవ్మెంట్ లేకపోయినట్లయితే, రాడికలైజేషన్ లేకపోయినట్లయితే 47లో స్వాతంత్రం రాకపోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారు, 48 సెప్టెంబర్ తర్వాత మేము ఉండం. 48 సెప్టెంబర్ చెప్పారు. అలాంటి 48 సెప్టెంబర్ వదిలి 47కే వచ్చినారు. తొందరగా పడకపోయేటట్టయితే మనకు పోయేటట్టుంది ఇక్కడ అని చెప్పి తీసుకురావడం జరిగింది. 15 ఆగస్టు 1947 అన్ని ప్రిన్సిపల్ స్టేట్కి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం. వాళ్ళు చెప్పారు మాకు సంబంధం లేదు, క్లియర్, 15వ తారీఖు నుండి మేము వెళ్ళిపోతున్నాం, మీకు ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి నన్ను గవర్నర్ జనరల్గా ఉండమంటున్నారు, నేను ఉంటా, అంతవరకే, మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. నెహ్రూ 46లో గవర్నర్ జనరల్ కౌన్సిల్కు వైస్ ప్రెసిడెంట్. గవర్నర్ జనరల్ కౌన్సిల్ అంటే క్యాబినెట్, గవర్నర్ జనరల్ దానికి చైర్మన్, ఈయన వైస్ చైర్మన్. ప్రధానమంత్రి ర్యాంకులో ప్రొసీడింగ్స్ కండక్ట్ చేస్తున్నాడు. గవర్నమెంట్లో ఏం జరుగుతుందో ఆయన 46 నుంచి అర్థమైంది. ఆ స్టేటస్లోనే
ది ఏంటంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని ఇనాగరేట్ చేశాడు. ఆ ప్రిఫేస్ ఆయన అడ్రస్ నుంచి బ్రిలియంట్ అడ్రస్ ఇచ్చాడు. భారతదేశం ఎటుపోతుంది అనేటువంటి సూచన ఇచ్చాడు. అంబేద్కర్తో కలిసి జస్టిస్ ఉద్యమం పోతుంది, సోషలిస్ట్ ఉద్యమం కాదు, జస్టిస్ ఉద్యమం. అందులో ప్రిఫేస్లో ఉంటుంది జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్. అంబేద్కర్ వాజ్ వెరీ హ్యాపీ. అంబేద్కర్ని ఎంట పెట్టుకున్నాడు ఎవరు బోస్ పోయిన తర్వాత. సో ఆ విధంగా నెహ్రూ అన్ని విషయాలు కమ్యూనిస్ట్ పార్టీలను ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచాడు. మీ ప్రోగ్రాం నేనే చేస్తాను కదా, ఇంకా మీకెందుకు గొడవ, నేను చేస్తాను. రైతు ఉద్యమం మీరు చేస్తున్నారు, నేను చేస్తాను, మీకు టెనెన్సీ చేస్తా. వెంటనే బెంగాల్ ప్రెసిడెన్సీ ఏరియాల్లో, ఇక్కడేంటి జమీందారీ ఏరియాల్లో వెంటనే అబాలిష్ చేసిండు, లేదంటే ప్రొపరేటర్షిప్ ఇచ్చాడు. సో అలా నిజాంని చెక్ చేసిండు. అటు కాకుండా ఇటుగా నిజాంకి ఏం అర్థం కాలే. ఇంకా నిజాం ఆఖరికి వచ్చే వరకు అడిగిండు, సార్ నా మనవుడికి ఆ హెచ్ఈహెచ్ ది టైటిల్ ఇయ్యాలా అన్నాడు. అన్ని టైటిల్స్ పోయినాయి, కొత్తగా నీ మనవుడు నేను టైటిల్ ఇస్తావా అన్నాడు. ఇంకో విషయం 52, 53లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టమని ఈయనకు నోటీస్ వచ్చింది నిజాంకి. ఇదేంటి నేను కడతానా ఇన్కమ్ ట్యాక్స్ అని? ఎవరికి? సారీ, నువ్వు సిటిజన్, ప్రతి సిటిజన్ కట్టాలా అని చెప్పి అది నువ్వు కట్టకపోతే హైదరాబాద్ హౌస్ ఉంది ఢిల్లీలో, గవర్నర్ జనరల్ హౌస్ లాగా కట్టుకున్నాడు నిజాం పోయినప్పుడు ఉండటానికి. అది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసేసుకుంది. మీరు చూడండి ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ వచ్చిండో. తర్వాత మళ్ళీ ఇంకో ఏడాది తర్వాత నీ దగ్గర ఇన్ని కిలోల జ్యువెలరీ ఉంది, అది మొత్తం మా గవర్నమెంట్కి ఇవ్వాలన్నాడు. వీడికి అర్థం కాదు, నువ్వు బంగారం కూడా నన్ను వదిలిపెట్టవా అని చెప్పేసి అంటే, సారీ సార్ సిటిజన్స్ దగ్గర అంత బంగారం ఉండకూడదు అని బంగారం తీసుకుపోయి, ఇప్పుడు మీరు ఢిల్లీ పోయినప్పుడు నేషనల్ మ్యూజియంలో నిజాం జ్యువెలరీ అని ఉంటుంది, మొత్తం తీసుకుపోయి అక్కడ పెట్టారు. అట్లా నిజాంని నిర్వీర్యం చేసి రైతులకి ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చి అలాంటి పద్ధతిని తీసుకురావడం జరిగింది. అందరూ చేతులు ఆడే బోస్ దగ్గర నుంచి మొదలు పెడితే జీడీ బిర్లా అందరినీ ఒక్కొక్కరిని ఆడించి నెహ్రూ అండ్ డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ